అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి. బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు, బీన్స్, టమాటోస్ 2 తీసుకున్నానండి పెద్దవి, ఒక చిన్న క్యారెట్, ఒక పెద్ద బంగాళదుంప, బీన్స్ అండి ఒక 5 తీసుకున్నాను, కొంచెం బఠానీ. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, 4 గరం మసాలా బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి, 2 గరిటెలు, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు అన్నీ వేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవడమే. అన్నీ ఒకేసారి యాడ్ చేసేసుకోవచ్చండి. ఇవన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు మనం లిడ్ పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దామండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, మాడకుండా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. ఎక్కువసేపు వెజిటేబుల్స్ కుక్ అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ వేసిన తర్వాత చాలాసేపు పడుతుంది కాబట్టి ఒక 1/2 అవర్ జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. రైస్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ సిమ్లో వదిలేయాలండి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసినప్పుడు కూడా ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. అప్పుడు చాలా బాగుంటుంది. అవి మగ్గేలోపు వాటర్ నానబెట్టుకుందామండి. నేను 1 kg తీసుకున్నానండి. నేను నార్మల్గా ఇంట్లో వాడుకునే రైసే తీసుకున్నానండి, సోనా మసూరి బియ్యం. మీరు ఏదైనా బాస్మతి అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేను శుభ్రంగా 2 సార్లు కడుక్కుని కొంచెం నానబెట్టుకున్నానండి. వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాం. మొత్తం కలిసే వరకు తిప్పుదామండి. బాగా కలియబెట్టుకొని ఒక 2 నిమిషాలండి మూత పెడదాము. అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేగిపోయాయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. 1కి 2 అండి బాస్మతి బియ్యము. బాస్మతి బియ్యంకి అయితే కొంచెం తగ్గించుకోండి. అదే మామూలుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసేదానికైతే 1 గ్లాసు, ఇప్పుడు 1 kg రైస్ వేస్తున్నాం కదా, 2 లీటర్స్ వాటర్ పోయండి. అదే బాస్మతి బియ్యానికి అయితే 1 kg రైస్కి 1.5 వేస్తే సరిపోతుంది. కేజీ అండి 1 లీటర్ పోసాను. ఇంకొక లోట అండి, ఇంకొక లీటరు. మొత్తం నేను 2 లీటర్స్ యాడ్ చేశాను 1 kg రైస్కి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందామండి. చూసుకుని వేసుకోండి. నేను గళ్ళుప్పు వేస్తున్నానండి, సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా మరిగే వరకు క్లోజ్ చేసేసుకోండి, మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 2 మినిట్స్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ఉప్పు చూసుకోవచ్చండి. ఇన్కేస్ మీకు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళు బాగా మరిగిపోయాయండి. ఈ స్టేజ్లో మనం రైస్ యాడ్ చేసేసుకుందాం. ఇలా రైస్ మొత్తం యాడ్ చేస్తానండి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ స్టేజ్లో హైలో పెట్టేసి ఫ్లేమ్ ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. మూత తీసి చూస్తున్నామండి. ఫ్లేమ్ సిమ్లో అడ్జస్ట్ చేసేసుకున్నాము. ఈ ఇంకా చెమ్మ ఉంది కదండి, ఇది సిమ్లో పెట్టేసి 1/2 గంట
మూత ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి అలానే వదలాలండి. మగ్గిపోతుంది, చక్కగా పొడి పొడిగా వస్తుందండి. ఈ వాటర్ అంతా కూడా పీల్చేస్తుంది. మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ అండి సిమ్లో ఇలానే ఉంచేసుకుందామండి. అసలు లిడ్ కదపొద్దు, మూత కదపొద్దండి. ఆవిరి బయటకు పోకూడదు. ఈ ఆవిరి మీద లోపల ఉన్న వాటర్కే రైస్ మొత్తం కుక్ అయిపోద్దండి. 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకొని ఈ మూత తీయకుండా ఒక 10 మినిట్స్ అలా వదిలేసుకుందామండి. మనకి 10 మినిట్స్ మూత తీయకుండా ఉండటం వల్ల ఏంటంటే పలుకు అనేది లేకుండా చక్కగా మొత్తం బిర్యానీ మొత్తం ఈవెన్గా కుక్ అయిద్దండి. స్టీమ్ మీద అలానే ఉంచేయాలి, చాలా బాగుంటుందండి. పలుకుగా చక్కగా మనకి ఎలా అంటే ఎక్కడ మెత్తగా అవ్వదండి, అలానే మరీ పలుగ్గా ఉండదు, ఈవెన్గా కుక్ అవుతుందండి. సో ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసుకుని చూసుకుందాము. చూడండి, మొత్తం మనకి ఎక్కడ పలుకు లేదండి, అలానే మెత్తగా కూడా అవ్వలేదు, ఇలా కుక్ అయిందండి. వేడి వెజిటేబుల్ రైస్ రెడీ అండి. బిర్యానీ, పలావ్ అనొచ్చు, బిర్యానీ అనొచ్చు, మన ఇష్టం అండి. వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ చేద్దాం. వెజిటేబుల్ బిర్యానీ విత్ రైతా అండి రెడీ అండి. మన వెజిటేబుల్ బిర్యానీ విత్ రైతా పిల్లలు తింటున్నారు. ఎలా ఉంది పిల్లలు? నిజంగా బాగుందా? దివాకర్ ఎలా ఉందమ్మా? మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ రివ్యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ చెప్పండి.